నమస్తే, నేను మీ పండరి. మొత్తానికి ఏదైతే ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఈ నెల 20న జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు, ఉన్నత విద్యావంతులు అసలు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు మా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిస్తే వారి పక్షాన నిలబడతారు, లేకపోతే నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి కూడా మనం చాలామంది వేరియస్ వ్యక్తుల మధ్య కూడా మనం బయట తీసుకుంటున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది సెక్టార్కి సంబంధించి ఇప్పుడు మనం విద్యావంతులను తీసుకున్నాం, తర్వాత కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ తీసుకున్నాం, ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఉన్నారు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఆయన కూడా ఒక అడిగి విషయం తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు సార్? అశోక్. ఓకే, తెలుసు మీకు వరంగల్, ఖమ్మం సంబంధించిన ఏదైతే నల్గొండ పట్టభద్రుల ఎలక్షన్స్ 20న జరగబోతూ ఉన్నాయి. ఎవరు కలిసి బాగుంటుంది సార్? ఏమనుకుంటున్నారు అసలు జనాలు? అందరూ ఆలోచనలో ఉన్నారు, ఇంకా డిసైడ్ కాలేదు. ఓకే, డిసైడ్కి సంబంధించిన దాంట్లో సార్, అంటే నిజంగా ఇది జనరల్ ఎలక్షన్స్ వేరు, చాలా అధికార పార్టీలు హామీలు ఇవ్వచ్చు, లేకపోతే విపరీతమైన అసలు అలువుగానే హామీలు ఇవ్వచ్చు, మేము ఇది చేస్తామని చెప్పొచ్చు. పబ్లిక్ వేరు, బట్ ఇది కొంచెం మేధావి వర్గాలకు సంబంధించినటువంటి విషయం. అసలు ఏమనుకుంటారు, ఇంకా కూడా మేధావి వర్గం కూడా ఇప్పటిదాకా ఒక డిసైడ్ కాకపోయింది, మహా అయితే ఇంకొక 10 రోజుల్లోనే ఉంది కదా ఎలక్షన్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ పాత్ర పెద్ద కనబడతలేదు, ఎమ్మెల్సీల పాత్ర అంతే. అసలు ఆ వ్యవస్థ ఉండాలంటారా వద్దంటారా? ఉండాలి, కాకపోతే వాళ్ళ పాత్ర కొంచెం పెరగాలి. ఎక్కడ ముందుకు వచ్చినట్టు కనిపిస్తలేదు. ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా సార్ ఇక్కడ మీకు? ఊర్లో ఇంకా పాపులేట్ అయితే చూడలే. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి అని చెప్పేసి నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి సోకాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆయన తీర్మార్ మల్లన్న నిలబడ్డాడు. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అని చెప్పేసి నిలబడ్డారు. ఇంకా కొంతమంది చాలామంది పోటీ వస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పిన 3 పేర్లలో అంటే బెస్ట్ ఎవరుంటే బాగుంటుంది సార్? ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఈ రాకేష్ రెడ్డి అయితే పర్వాలేదు. ఎట్లా సార్, ఎట్లా అంటే ఈ ముగ్గురితో కంపేర్ ఎట్లా చేస్తారు? పేరు విన్నారు అట్లా. ఈ మామూలు ఇప్పుడు అధికార పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న వ్యక్తి నిలబడుతున్నాడు కదా, మీకు ఐడియా ఉంది? ఆయన ఐడియా ఉంది, కానీ మళ్ళీ అది దానిలో యూట్యూబ్లో వేరే ఆపోజిట్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, వాటిని కూడా చూస్తాను. అవి కూడా చూస్తున్నా. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక ప్రాస్పెక్టివ్, అంటే ప్రశ్నించే గొంతుగా అంటారు కదా సార్. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ నుంచి పోటీ చేసుకుంటా ఇంకేం ప్రశ్నిస్తారని చెప్పేసి జనాలు అడగడం. అదే గత ప్రభుత్వం మీద ఒక ఎజెండా పెట్టుకొని నేను చట్టసభలో పోవాలని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి జనం నమ్ముతున్నారని చెప్పేసి అన్నీ చెప్పేసిండు. ఈరోజు కండువాలు మార్చినంత ఈజీ, మాట మార్చినంత ఈజీగా కండాలు కూడా మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు, ఓట్లు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ మేధావర్గంగా ఒక డాక్టర్గా మీరు ఏమనుకుంటారు అసలు? ఇంకా అంటే మీరు చెప్పాల్సింది ఏంటి ప్రజలకు? కొంచెం ఒక మేధావర్గంగా ఎట్లా ఉండే పాత్ర పెరగాలి. ఓకే, వాళ్ళు ఒకటి నామినేటెడ్ పోస్ట్ లెక్కనే కనిపిస్తున్నారు, షో పాత్ర లెక్కనే అనిపిస్తుంది. ఎలక్షన్ల ముందే కనబడతాం, తర్వాత కనిపిస్తలేదు. ఇదే చెప్తున్నా సార్, ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు అనేది ఇంపార్టెంట్ మనకు. ఏంటంటే ఒక ప్రభుత్వం చేసే తప్పులైతేనేది, లేకపోతే నిరుద్యోగులకు, ఉద్యోగులకు వాళ్ళ సమస్యలు, లేకపోతే మనలాంటి మేధావి వర్గమే ఈరోజు సామాన్య జనానికి అసలు మీరు చేసింది ఇట్లా, మీరు చేసింది చేయబోయింది కూడా అంతా ఒక మార్గనిర్దేశంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. ఈ నేపథ్యంలో చూస్తారు ఇప్పుడు రాకేష్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఒక బ్రిడ్జ్ పిల్లలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు. అంటే ఒక క్రైటీరియా సార్ ఎమ్మెల్సీ గెలవాలంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అంటే ఏంటి క్రైటీరియా, వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి. 2 ఎమ్మెల్సీ మీటింగ్స్ అనేది కౌన్సిల్ ఎప్పటికీ జరిగినట్టు ప్రజలకు తెలియాలి గ్రాడ్యుయేట్స్కి. ఓకే, ఏదైనా మొత్తం ఈ చూస్తే సార్ మొన్న ఏమంటాడు సీఎం రేవంత్ రెడ్డి, ఏమంటాడు అసలు మండలి అనేది కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్లే అవుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మళ్ళీ ఎందుకు ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇది? అంటే అది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకే మాత్రమే ఎమ్మెల్సీలు అవుతున్న కాడికి తీసుకొచ్చిన కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మేధావి వర్గంగా, ఏమనుకోవచ్చు? ఒక ముఖ్యమంత్రిగా అట్లా మాట్లాడద్దు. అంతే. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ప్రభుత్వం మార్పిడి తర్వాత మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది గవర్నమెంట్ మీద, చేసే వర్క్ మీద? ఈ 5 years కూడా సాటిస్ఫై కనబర్చేటట్టు కనబడతలేదు రేవంత్ రెడ్డి.
ఏం మిస్టేక్ అనిపించింది మీకు? అంటే చెప్పిన హామీల విషయంలోనా, లేకపోతే పరిపాలన విషయంలోనా, లేకపోతే ఆయన మాట్లాడే విధానం విషయంలోనా? దేంట్లో? పనుల విషయంలో, హామీల విషయంలో, మాట్లాడే పద్ధతి విషయంలో నచ్చలే. పై సార్ ఎందుకంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంచెం భాషా పరిజ్ఞానం ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, ఇష్టానుసారం ఎవరు మాట్లాడడానికి ఏమి ఉండకూడదు. బట్ ఇట్లా మాట్లాడితే జనాలు రేపు సభ్య సమాజం ఎట్లా ఉంటుంది సార్? ఏమనుకుంటారు సార్? అది కూడా కరెక్టే కదా. మాస్ లీడర్గానే కేసీఆర్ లెక్క గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావాలని చూద్దామని అనుకుంటున్నాడు. బట్ వర్కౌట్ అవుతుందా ఆయన ఇచ్చిన హామీలు? కాదు. ఫస్ట్ షోనే అవుతుంది, తర్వాత కాదు. రైట్ సార్. అంటే మొత్తానికి ఈ నియోజకవర్గాల ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ చూసి చెప్పండి సార్. అంటే గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు ఓటు వచ్చినటువంటి డిగ్రీ అయిపోయిన పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటారో చెప్పండి. ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మంచిది, ఎవరు ఓట్లు వేయాలని చెప్పేసి ఒక మాట ఉంటుంది కదా, చెప్పండి. గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మంచి ఎమ్మెల్సీని మంచి ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళను, వాళ్ళ పాత్ర తక్కువ ఉన్నది, వాళ్ళ పాత్రను ఎక్కువ పెంచుకొని వచ్చి మాట్లాడే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. రాకేష్ రెడ్డిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? నా పేరు కిరణ్ పాల్ వేలేరు. ఎవరన్నా? కిరణ్ పాల్ వేలేరు. కిరణ్ పాల్. ఏం చేస్తారు? నేను అంటే గ్రాడ్యుయేట్, ఒకటి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే. ఎట్లా ఉంది మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అంటే ఇంకా 0.0 నేను చెప్పుకునే అవసరం లేదు. అంతేనా? ఎందుకంటే ఐటీ కారిడార్స్ ఎట్లా మనకు మైనస్లో ఉన్నాయని ఇప్పుడు అప్పుడు కేటీఆర్ గారు ఏ విధంగా ఒక విద్యావంతుడు కాబట్టి చాలా వరకు ఆయన విదేశాలలో తిరిగి కూడా మనకు పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 0.0లో కంపల్సరీ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆ విషయానికి మనం 6 నెలల్లో అద్భుతం అనేది ఏం లేదు, అలా పోతే అద్భుతంలాగా అయిపోయింది. రైట్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించి ఎవరికి ఉన్నాయి గెలుపు అవకాశాలు? ఎవరికి ఉన్నది గెలుపు అని అంటే ఇప్పుడు ఇది విద్యావంతుల చేతిలో ఉంటుంది. ఇంత ముందుకు ఓటర్ను ప్రభావితం చేసే ఆ ఛాయిస్లు అనేవి తక్కువ. ఇది విద్యావంతులు అంటే ఒక మేధాశక్తి కలిగిన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళు చేసే అర్హత లేని, అంటే మేధావులు చేసే ఓటు. మేధావులు అంటే ఏంటంటే వాళ్ళు చాలా వరకు ఆచితూచి అడుగేసుకుంటూ చేసే ఓటే ఇది మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటారు. అంతేకాదు. అయితే ఇప్పుడు కానీ తీర్మాల మళ్ళీ చేసేది ఏంటంటే ఇప్పుడు చేసేది కూడా అంత తీర్మారే ఉన్నది. తీర్మారే ఉన్నది. ఎట్లా తీర్మారం అంటే ఇవాళ ఆయన పార్టీలు ఆయన అమ్ముడు పోకుండా ఇవాళ మా దళితుడు ఇవాళ చిలక ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఎక్కడికో తీసుకుపోయి ఆయన ఈ రోజు ఆయన బయటకు వచ్చిండు. దేనివల్ల బయటకు వచ్చిండు అంటే ఒక దళితుని ముంగడ పెట్టుకొని ముందు పోయినాక నీ అవసరం తిన్నాక దళితులపై పక్కకు చెప్పేసినావు, అంతే కదా. అదే క్రమంగా ఇలా చాలా వరకు కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కూడా ఆలోచన ఏంటంటే ఇలా ఏనుగు రాకేష్ రెడ్డి గారు నిలబడ్డారు, ప్రేమేందర్ గారు రెడ్డి నిలబడ్డారు. వీళ్ళందరికన్నా ఏనుగు రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక విద్యావంతుడు. ఆయన పైసల కోసం రాజకీయాలకు రాలే. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. మన వంగపాడు గ్రామం. ఆయన సామాన్య రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తి. ఆయన ఎక్కడో విదేశాలలో 15 లక్షలు 20 లక్షలు ఒక నెలకు సంపాదించుకునే వ్యక్తి ఈరోజు ఎందుకు వచ్చిండు అని అంటే నేను పుట్టిన గడ్డ నా వరంగల్కు నేను ఏదో ఒక సేవ చేయాలి, ఆ సేవ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా నాకు అదే అవుతుంది అని అంటే ఈరోజు ఆయనకు మన పార్టీ కేసీఆర్ గారు కావచ్చు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి గారి చొరవతోనే వారికి ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. వారు ఈ రోజు ఖచ్చితంగా అఖండ విజయాన్ని సాధించబోతున్నారు. విద్యావంతులు ఎక్కడ చూడండి మీరు, పార్టీలకు అతీతంగా విద్యావంతులు కూడా మొత్తం ఏనుగు రాకేష్ రెడ్డి గారి వెంబడి ఉంటారు కూడా. ఎందుకంటే మేము డెబిట్ లో ఆయన బీజేపీలో ఉన్నప్పుడు నేను డెబిట్ లో నేను కూడా ఆయనకు ఒక ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎందుకంటే డెబిట్ లో ఆయన ఒక పార్టీకి పార్టీలను అతీతంగా డిస్కషన్ వస్తే పార్టీలకు అతీతంగా డిస్కషన్ చేసి ఒక సమస్యను ఏ విధంగానైతే మనం మాట్లాడితే దానికి మనకు సొల్యూషన్ అనేది వస్తుందని ఆ విధంగా మనం ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చాలా చక్కగా చెప్పేవాడు. కాబట్టి ఆయనకు చాలా వరకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా విజయం సాధించబోతాడని మా యొక్క నమ్మకం ఉంది. మరి ఏంటి నేనైతే తీర్మానం వల్ల నేను 3 సార్లు చేసిన, నాకు ఆ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ ఉంది, నాకు ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడు, ఈ మంత్రులు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా బయట. మరి అన్న ఏ మంత్రులు చేయని, ఏ ఎమ్మెల్యేలు చేయని, మాకు ఉన్నది ఇప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే పోయిండు, మా స్థానిక ఎమ్మెల్యే. మాకు ఉన్నది ఏకైక వ్యక్తి ఇప్పుడు ఈ దీంట్లో సరౌండింగ్ లో చూసుకుంటే 3 జిల్లాలలో ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మాకు ఈ ఒక్క ఎమ్మెల్యేతోనే ఈ ఒక్క ఎమ్మెల్సీ మేము సాధించుకోపోతున్నాం. అది ఎట్లా అంటే కూడా ఈ 6 నెలల పాలన చాలండి చూసిన వారు. ఈ 6 నెలల పాలనలో ఏం చేయలే, ప్రజాపాలన పెట్టిండ్రు,
ఇవాళ నువ్వు కూడా వేయాలని అన్నావు, ప్రశ్నించే గొంతుక అన్నావు నువ్వు, ఏడ ప్రశ్నిస్తాను, ప్రశంసించే గొంతుక అయినవు ఇవాళ. అది ఎట్లా? ఈ ప్రశ్నించే గొంతుక అనేది ఎవరు? మా ఏనుగు రాకేష్ రెడ్డి వస్తాడు. ఇవాళ ఏనుగు రాకేష్ రెడ్డి గెలవకపోతే నాకు జరిగే నష్టం ఏందని మేము చెప్పగలుగుతాం. ఎందుకనంటే ఏనుగు రాకేష్ రెడ్డి గెలవకపోతే ఒక ప్రశ్నించే గొంతుకను కోల్పోతాం మనం. ఇలా తీర్మానం ఎలా గెలితే వాళ్ళని ప్రశంసిస్తాడు, ప్రశ్నించాడు. అదే ప్రభుత్వంలో డిఫాల్టర్ మేము ఎత్తి చూపడానికి ఏనుగు రాకేష్ రెడ్డి గారి యువరక్తం అని, అట్లాంటి యువరక్తం ఖచ్చితంగా అవసరం అని మేము భావిస్తున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు బ్రదర్? పేరు నా పేరు మొహమ్మద్ ఫారూక్. ఏం చేస్తాను? మేము టైలరింగ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉందన్న ఇక్కడ సైడ్? ఇక్కడ బాగానే ఉంది. ఏనుగుల రాకేష్ రెడ్డికి మంచి మెజార్టీతోనే గెలిపిస్తాం. అవునా? మరి తీర్మానం మల్లన్న కూడా ఉన్నాడు ఇక్కడ. తర్వాత ఆయన మల్లన్న అన్ని బోగస్ మాటలు, బోగస్ కథలు. అంతేనా? అది ఎట్లా అనిపించింది బోగస్ మాటలు, బోగస్ కథలు? యూట్యూబ్లలో పెట్టి ప్రజలను మోసం చేసాడు తప్ప ప్రజల సేవ చేసిన వ్యక్తి కాదు. అట్లాంటి వాడు ఇప్పుడు నేను పూటకో మాట, పూటకో పార్టీలో చేరే వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీ అవుతా అని చెప్పేసి జనంలో వస్తూ ఉన్నాడు, అటు ఇటు ఏదో చెప్తా ఉన్నాడు ముచ్చట. మరి ఏమంటారు ప్రజలు? ఏమనుకుంటారు అసలు? మేధావులు ఏమనుకుంటారు? ఇలాంటి గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మోసాలతోనే ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు ప్రజలు కూడా గ్రహిస్తారు. ఇప్పుడు అందులో భాగంగా గ్రాడ్యుయేట్ అంటే చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఇంతో అంతో తెలివి ఉన్న వాళ్ళు, 10 మందికి చెప్పేవాళ్ళు, వాళ్ళు గుర్తించి ఎవరికి ఓటేస్తే బాగుంటది అని గుర్తించి ఓటేస్తారు వాళ్ళు. అలా ఒక మాట మీద ఉంటాడు, రైతులను చెప్తాడు, కొడతా అంటాడు. ఆ తర్వాత అసలు ఆయన ఇంత ఉందా, అంత పొడి ఉందా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ రోజు ప్రజల కాడికి వచ్చి నాకు శాసన మండలికి పంపిస్తారా, శ్మశాన వాటికి పంపిస్తారా అని అడుగుతున్నాడు. మరి ఎట్లా చూస్తారు ఈ జనాలు ఇదన్నీ? ఈరోజు జనాలు మాత్రం ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న మీద మండిపాటు పడంగా బాగానే ఉంది. ఖచ్చితంగా చిత్తుగా ఓడిస్తారు ఆయన, ఓడిస్తారు, ఖచ్చితంగా ఓడిస్తారు. ఓకే. బీజేపీ పరిస్థితి ఏంటన్నా? బీజేపీ ఇక్కడ మాత్రం ఏం లేదు, ఇక్కడ పరిస్థితి బీజేపీ లేదు అసలే. ఎందుకు రాకేష్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలంటే ఏమని చెప్తారు గ్రాడ్యుయేట్స్? రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళది ఇక్కడ మా వరంగలే. పేదవాడంటే ఏందనేది ఆ సార్కి తెలుసు. మన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటే జీవన విధానం ఎట్లుంటది, ఎదుటి వ్యక్తిని ఎట్లా ఆదుకోవాలి, బీదవారిని ఎట్లా చేయాలి, చదువుకున్న వ్యక్తిని ఎట్లా ప్రోత్సహించాలి అనేది ఆ సార్ దగ్గర ఉన్నది. కాబట్టి ఆ సార్కి మేము ఎక్కువ మెజార్టీ ఇవ్వగలుగుతాం. ఇస్తాం. ఏం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తావా? గ్రాడ్యుయేట్ ఓటర్వేనా? పీజీ చేసినావా? ఓకే. ఎట్లా? సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా వేసినావా? పల్లాసార్కి వేసిన ఫస్ట్ టైం. అప్పుడు పల్లాసార్కి వేసినావు. మరి ఇప్పుడు వాళ్ళకి వేస్తావు? రాకేష్ రెడ్డికి. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నచ్చింది దాంట్లో నీకు మంచిగా? నీతి నిజాయితీ వాడు, వాస్తవం చెప్పాలంటే. ఓకే. అక్కడ మన యుఎస్ఏలో అక్కడ 7 years 15 లక్షల జాబ్ అలిపడి మన ప్రజల కోసం వచ్చింది కదా. కొంచెం ఎమ్మెల్సీ కాబట్టి, గ్రాడ్యుయేషన్ కాబట్టి ఆయన మంచిగా పోరాడతారు కావచ్చు అని ఉద్దేశంతో అతనికి ఏదో అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు కొంతమంది వస్తున్నారు టీవీలలో ముందర వేసుకొని, వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్న మాకు టికెట్ ఇచ్చిందని చెప్పేసి వస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఉండదు అవకాశం ఇక్కడ? వాళ్ళకని కొంచెం స్టడీ బాగుంది కదా. ఎమ్మెల్సీ ఓట్లు అంటే మేధావులు వేసేవాడు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఓటు అతనికి వేద్దామని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ తీర్మార్ మల్లకి ప్రేమందర్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ ఎవరు తెలియదు. ఎందుకంటే తీర్మార్ మల్లన్నకు మరి ఇక ఆయన 10 పాటలు తిరిగిన వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మొత్తం కింద పడి లేపిన పార్టీ అంటాడు, మొత్తం నినాదంటాడు, ప్రశ్నించే గొంతుకు అంటాడు కదా. మరి అదేం లేదు, అన్నీ ఉన్నది లేదు, అన్ని కలిపి చెప్తారు అంతే. అంత మంచి పెద్ద విషయం ఏం లేదు మనం కదా. అని అంటున్నాడు టీవీలో కూడా, నాకు నేను చచ్చిపోతాను, బతుకుతా, అది ఇది అని చెప్పేసి ఒట్లు ఇట్లు పెడతా ఉన్నాడుగా. ఇక అన్నీ ఉంటాయి కదా, రాజకీయం అంటే అంతే కదా. అంతేనా? అదొకటి తోటి చెప్తూనే ఉంటారు కదా. రాజకీయ నాయకుడా లేకపోతే జర్నలిస్టా? ఇక ఎటు కాకుండా చెప్పట్లేదు. ఇక అన్ని ఆయనే. ఇక అన్ని ఆయన. అంతేనా? ఓకే. ఎప్పుడు మేధావులు ఓటింగ్ కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వేరే పార్టీల నుంచి వస్తారు, జనాలకు సంబంధించిన దాంట్లో నిజాయితీ కావాలా, లేకపోతే ఇట్లా ఎట్లా పడితే అట్లా టీవీలో ముందు మాట్లాడుతూ కావాలా? నీతి నిజాయితీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి ఓటర్కు, అందులో మేధావులు ఏమంటారు మరి లాస్ట్కు? ఎలా ప్రజలు మీ గ్రాడ్యుయేట్స్ అంతా ఇక్కడ ప్రాంత గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 90% రాకెట్కి వేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ మైండ్లలో తిరుగుతుంది, రన్ అవుతుంది, ఆల్మోస్ట్ రన్ అవుతుంది. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఏం పేరు బ్రో నీ పేరు? కోవిడ్ అశోక్ నా పేరు. కోవిడ్ అశోక్. ఏం చేస్తావు బ్రో? నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేసుకుంటాను. ప్రైవేట్ టీచర్. ఓకే. ఉందా ఎలక్షన్ ఎన్రోల్ చేసుకున్నారా? ఎన్రోల్ చేసుకున్నా, మా పేరు ఎంటర్ అయింది, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు మరి ప్రజలు? ఇప్పుడు నల్గొండ, ఉమ్మడి ఖమ్మం అండ్ వరంగల్
ఏం లేదు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏం జరగబోతుంది? మంచి నాయకుడిని ప్రశ్నించే వాడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో చూస్తున్నాం. దానిలో భాగంగా రాకేష్ రెడ్డి అనే పేరు మాకు మంచిగా అనిపిస్తుంది. ఆయన ప్రశ్నించే నాయకుడు, మంచి చదువుకున్న నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు కాబట్టి మేము అటు ఓటు వేయాలనుకొని చూస్తున్నాం. అటు ఇటు వేయాలనుకొని చూస్తున్నారు. ఎందుకు మరి కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు వీళ్ళు నిలబడుతున్నారు కదా, పెద్ద జర్నలిజం అని చెప్పేసి అది చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా వస్తున్నారు. అది జనానికి మభ్య పెట్టడానికి, దాన్ని జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్ మన ప్రజాస్వామ్యం, దాన్ని వినియోగించుకునే తీరులో కొంతమంది అవహేళన చేస్తుంది. అవహేళన చేసినప్పుడు దాన్ని మనం భద్రతగా దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఎంత ఆ యొక్క సాయం అందుబాటులో ఉంటుందో గమనించాలి. కానీ అందరికి అందుబాటులోకి ఆ నాయకుడు అనేటోడు చేరలేకపోతాడు. అవినీతి కానీ అలాంటి సంఘటనలు, ప్రజలను బెదిరించడం అలాంటివి జరుగుతున్నాయి. కానీ వివిధ పార్టీలకు జాయిన్ అయినప్పుడు ఈ పార్టీతో ఆ పార్టీతో సపోర్ట్ ఉండి ప్రజలలోకి వెళ్ళకుండా మభ్య పెట్టుకుంటే, ప్రజలను మభ్య పెట్టుకుంటే అట్లా యూట్యూబ్ అని అట్లా మోసం చేయడం మంచి పద్ధతి కాదు. అంతే, మంచి పద్ధతి అయితే కాదు. ఎవరికి ఉందంటారు గెలుపు అవకాశాలు? అయితే రాకేష్ రెడ్డికి ఉంటాయి అంటారు. మొత్తానికైతే నాకు తెలిసి రాకేష్ రెడ్డి ఆయన మంచి విద్యావేత్త, మంచి డిబేట్లో పాల్గొంటాడు, మంచి ప్రశ్నించే గొంతు, ఆయనే గెలుస్తాడనే నమ్మకం నాకు బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సురేష్. ఏం చేస్తారా మీరు? నేను అన్ఎంప్లాయిడా? అందా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓట్లు ఎన్రోల్ చేసుకున్నావా? చేసుకున్నారా? ఎట్లా ఏమనుకుంటారా మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఏమనుకుంటారు ఈసారి 3 పార్టీల అభ్యర్థులను చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న ఉన్నాడు. ఆయన ఉన్నత విద్యావంతుడు, బిట్స్ పిల్లలలో చదువుకున్నాడు. ఆయన యొక్క విద్యార్హతలను బట్టి, తర్వాత ఆయన చేసినటువంటి వరంగల్ జిల్లాలో ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలను బట్టి కంప్లీట్గా నిరుద్యోగులందరూ, పట్టభద్రులందరూ కంపల్సరీగా ఈసారి రాకేష్ రెడ్డి గారికే మొదటి ప్రాధాన్యత ఓటేయాలని అందరూ అనుకుంటున్నారు. ఎందుకు మరి వేరే వాళ్ళకి ఎందుకు వేయకూడదు? చూసినట్లయితే బీజేపీ పార్టీ క్యాండిడేట్ ప్రేమేందర్ రెడ్డి అన్నట్టయినా ఎవరికి తెలియదు. ఓకే. అతను వాస్తవానికి కొన్ని సందర్భాలు అతను చూసినట్లయితే అతను ఏం మాట్లాడతాడో అతనికి వ్యవస్థ మీద కానీ, పట్టభద్రుల మీద కానీ, నిరుద్యోగ మీద కానీ ఇంకా దేని మీద అతనికి అవగాహన లేదు. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినటువంటి తిన్మార్ మల్లన్న, ఆయన తీరొక్క పార్టీ మల్లన్న. ఆయన మొన్నటిదాకా బీజేపీలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ లో పోయింది. కాంగ్రెస్ లో పోయి పార్టీ కూడా పెట్టింది తెలుసా నీకు? మధ్యలో ఒక పార్టీ పెట్టిండు, 720 కిలోమీటర్ల పాదయాత్ర ఒకటి తీసుకుని వచ్చిండు, 720 అని చెప్పేసి, 7200 సార్ 7,200 కిలోమీటర్ల పాదయాత్ర అన్నాడు. అంటే ఆయన దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ ఒక సోషల్ మీడియా పెట్టుకొని అందరి దగ్గర పాప నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసిండు ఆయన. నిరుద్యోగ డబ్బులు వసూలు చేసి ఒక సోషల్ మీడియాలో ఒక బాగా హైప్ క్రియేట్ చేసుకొని ఆయన ఒక నాయకునిగా చెల్లమని అవుతున్నాడు. వాస్తవానికి ఆయన నాయకుడు కాదు, ఒక బ్రోకర్. ఆయన చాలా మంది ఆయన అఫిడవిట్లో కూడా ఆయన ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు కదా. ఆ కేసులు ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన కేసులు ఉండడానికైనా తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన చేసిన లంగా లఫంగా పనుల వలన కదా ఆయన కేసులు ఉన్నాయి. అసలు కేసు నా మీద కేసులు లంగా అని చెప్పి ఆయన చెప్పుకుంటాను. అఫిడవిట్ అదే ఉన్నది కదా. అంతే. కాబట్టి ఈ తిరుమల అంటాడు ఒక బ్రోకరు, వాడిని ఖచ్చితంగా అసలు అన్ఫిట్ క్యాండిడేట్. చెప్పాలంటే సీరియస్ గా నేను కూడా నియోజకవర్గంలో ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్స్ అందరిని అప్పీల్ చేసేది ఏంటంటే, సీరియస్ గా చూసినట్లయితే ఈ 3 క్యాండిడేట్ల కంటే బెటర్ ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇదే అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి. ఇదే ముఖ్యమంత్రి ఏమంటాడు, పెద్దల సభ అది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సభ అయిపోయింది అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి ఈడేమో జర్నలిజం పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా టీవీల ముందు ఎవరు పడితే వాళ్ళని అనడం వల్ల మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నన్ను చంపేస్తారా, చట్టసభలకు పంపుతారా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న తర్వాత ఒక మేధావిగా, ఒక గ్రాడ్యుయేట్ మీకు వాస్తవానికి ఆయన నన్ను శ్మశానానికి పంపిస్తారా లేకపోతే శాసనమండలికి పంపిస్తారా అని, ఇది 100% ఆయన ప్రజల్ని గ్రాడ్యుయేట్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం అనేది. అంటే నన్ను మీరు చంపన చంపులు లేకపోతే శాసనమండలికి పంపించాలంటే అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కదా, డైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్ తీసుకోవాలి. అంటే మరి అధికారంలో ఉన్నదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆ విధంగా చూస్తుందా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే 100% అతను బ్లాక్ మెయిలర్ కాబట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనే విషయం మొన్నటి మాటతో అర్థమైపోయింది. అంతే. చాలా చెప్పేది వరకు అంటే టీవీలో ముందు కూర్చోరు, అప్పటిదాకా ప్రశ్నించే గొంతుకన్నారు, ఆ తర్వాత విద్యార్థుల మీద మాట్లాడిండు, ఆ తర్వాత రైతులు కూడా రైతు బంధు అడితే చెప్పుతో కొట్టండి అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇట్లాంటి వ్యక్తిని ఇంత మేధావి వర్గం యాక్సెప్ట్ చేస్తారా? అసలు యాక్సెప్ట్ చేయొద్దు ఆయన. ఇప్పుడు మేము కూడా ప్రజలలో గ్రాడ్యుయేట్స్ దగ్గర మేము కొన్ని సందర్భాల్లో చర్చలు పెట్టినప్పుడు
ఇలాంటి ఒక బ్లాక్ మెయిలర్ శాసన మండలికి చట్టసభలకు పోయే అర్హత ఇతనికి లేదు అనేది ప్రజలు అటు గ్రాడ్యుయేట్స్ అందరూ ఒక తీర్మానం అయితే చేసుకున్నట్టుగా కనిపిస్తాను. ఓకే. అతను ఏ రకంగా కూడా సూటబుల్ క్యాండిడేట్ కాదు. గతంలో అంటే ఆయన ఏమనుకుంటున్నంటే నేను ఒకసారి ఇండిపెండెంట్ పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చిన అది ఇచ్చిన ఇది ఇచ్చిన అనుకుంటున్నాడు. అప్పుడున్నంత ఉందా మనకి? లేదు, ఇది వాస్తవం. ఒకప్పుడు తిరుమల నటుడు నేను ఒక ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం రావాలని చెప్పేసి అని ఒక నినాదం తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు అంటే అంగిలాగు సిద్ధాంతం చెప్పిండు. అవును, అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. ఈ అంగిలాగు సిద్ధాంతం చెప్పడం వల్ల చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి అరే ఇది రాజకీయాలకు సరికొత్త రాజకీయం రాజకీయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి కొంతమంది ఫాలో అయ్యారు ఇతను ఫాలో అవడం వల్ల ఆన్ ద టైం. కానీ ఎప్పుడైతే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయో అయిపోయిన తర్వాత ఇతని యొక్క ఏదైతే ఉందో నిజ స్వరూపం, అయితే ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసిండో, ఎంతమంది మెడ మీద కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసిండో, ఇతని మీద అనేక విషయాలు బయటికి రావడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి హైప్ మాత్రం ఇప్పుడు లేదు. వాడు కంప్లీట్ గా తీర్మానం వల్ల అన్న బ్రోకర్ అంటాడు, కంప్లీట్ గా జీరో అయిపోయాడు. 100% వాడికి అసలు పోటీలో ఉన్నా కానీ అతను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతే. రైట్. మొత్తానికి ఒక ఉన్నత విద్యావంతుడు, బ్రిట్స్ పిల్లలు చదివిన ఒక మంచి స్టూడెంట్, ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కూడా ఏనూరు రాకేష్ రెడ్డికి. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది ఆయన? 100% రాజకీయాలలో ఉండాల్సిన పర్సన్ రాకేష్ రెడ్డి గారు. ఎందుకంటే వాస్తవానికి వారు ఉన్నత విద్యావంతుడు, విదేశాల్లో చదువుకున్నాడు, విదేశాల్లో ఉద్యోగం చేసి మాతృభూమి కొరకు సేవ చేద్దామని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అని రావడమే కాదు, అతను ఏ వేదిక మీద ఉన్నా అతను 100% ఎఫర్ట్ పెట్టి పనిచేసిండు. మేము చూసినాము, ఈ వరంగల్ ప్రాంతంలో ఉండి చూసినాము. అతను కరోనా సమయంలో వేలాది మందికి కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించిండు. వరంగల్ వరదలు వచ్చినప్పుడు ఆ వరదలలోకి వెళ్ళి కూడా ఆయన పబ్లిక్ సామాజిక కార్యక్రమాలు చేసిండు. అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్గా 100% చట్టసభల్లోకి వెళ్ళాల్సిన అర్హత కేవలం రాకేష్ అన్నకు మాత్రమే ఉన్నది, ఎన్నుల రాకేష్ అన్నకు మాత్రమే ఉన్నది. ఆయన మనలో ఒకటిగా ఉంటున్నాడు. నేను ఒక లీడర్ను, నేను మొత్తం ఏదో ఉద్ధరించిన ఎక్కడ నేను చెప్పుకుంటాడు. ఆయన గ్రౌండ్ టు ఎర్త్ లో ఉంటున్నాడు కాబట్టి 100% అతను ఉండాల్సిన క్యాండిడేట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఏం పేరు అండి? సరిత, చాడ సరిత, జెడ్పీటీసీ వేలేరు మండలం. ఈ మండలం జెడ్పీటీసీ వేలేరు మండలం. ఓకే. మొత్తానికి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన ఎట్లా ఉంది మేడం ఎలక్షన్ సరళి ఎట్లా ఉండబోతుంది? ఏ క్యాండిడేట్ నిలబడుతున్నారు, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? కొద్ది టైమే ఉంది. కాకపోతే ఏంటంటే ముందు నుంచి కూడా రాకేష్ రెడ్డి అంటే పార్టీల బీజేపీ నుంచి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లకు వచ్చినప్పటి నుంచి కూడా మేము అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇవ్వాలనే చాలా మంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక విద్యావంతుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా విద్యావంతుడు, విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యావంతుడు కనుక అతను తెచ్చిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు తెచ్చిన మనిషి రాకేష్ రెడ్డి కనుక 100% వారి లాగానే పనిచేస్తారని నమ్మకం ఉంది. కనుక రాకేష్ రెడ్డి కూడా బిట్స్ పిలాని నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిండు. అదే కాకుండా బిట్స్ పిలానిలో ఏదో పోయిన మాసం కాకుండా అక్కడ గోల్డ్ మెడలిస్టు. ఆ తర్వాత కూడా తనకు వచ్చిన అవకాశాలన్నీ అన్ని వదులుకొని అమెరికాలో మంచి ఉద్యోగం అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏసీలలో కూర్చునే ఉద్యోగం వదులుకొని కూడా ఇక్కడికి వచ్చి సామాజిక సేవ చేయాలనే అంటే ఉద్దేశం ఉన్నది కనుక తమ్ముడిని చూస్తాగానే మనకు అర్థమైపోతుంది అదే ఇతనిలో ఏదో ఉంది. ఖచ్చితంగా మనం అవకాశం ఇస్తే అంటే దాన్ని నిరూపించుకోగలుగుతాడని మేమైతే 100% రాకేష్ రెడ్డి నమ్ముతున్నారు. ఇక వేరే ఉన్నారు మేడం, మొత్తం టీవీలో ముంగట వచ్చి జర్నలిజం పేరిట ఈ రోజు వారిని చూస్తూనే ఉన్నాం, 10 ఏళ్ళ కానీ చూస్తున్నాం. తర్వాత ప్రత్యక్షించి ఏంటంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా అన్నయ్య, మేము అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా చూసినాం. అదే చూడడం కాకుండా ప్రత్యక్షించి ఎక్కడ చూసినామంటే నల్గొండ ఎలక్షన్ లో కౌంటింగ్ రోజు చూసిన. నేను ఎప్పుడు తీర్మార్ మల్లన్న అంటే ఆయనను వీడియోలో చూడడం, టీవీలో చూడడం తప్ప ప్రత్యక్షించి చూడలేదు. ఆ కౌంటింగ్ హాల్లో చూసిన. ఆ కళ్ళు తాగిన కోతి అంటే కళ్ళు తాగిన కోతి ఎట్లా చేస్తో నేను ఇంతవరకు చూడలేదు, కానీ అంతకన్నా అధ్వానంగా బిహేవ్ చేస్తాడు ఏది కౌంటింగ్ హాల్. అప్పుడు చూసిన నేను అప్పుడే అనుకున్నా వీడికి జీవితంలో వీడు ఏమి కాడు, లాస్ట్ వీడు రోడ్డు మీద అడక తింటాడు అనుకున్నాను. రోడ్డు మీద
అక్క తింటాడు. వీడి జీవితంలో ఏది కాడు లాస్ట్ రోడ్డు మీద అక్క తింటాడు. ఎందుకంటే వాడి వేషాలు అలా ఉన్నాయి. కానీ అంటే అన్ని చూస్తున్నాం. వాడికి కనీసము అంటే టీ తాగడానికి పైసలు లేనివాడు ఇది ఒక ఛానల్, ఇప్పుడు 2 కోట్ల కారు, 2 కోట్ల ఇల్లు, ఈ డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం మీరు అందరూ చూస్తాను కదా, మామూలుగా రాజకీయంలో ఇట్లా ఒక పార్టీ పెట్టగానే యూట్యూబ్ ఛానల్లో లేకుంటే న్యూస్ ఛానల్లో పెట్టగానే కోట్లు సంపాదించారు కదా, ఎట్లా సంపాదిస్తాడు? తీన్మార్ అంటేనే బ్లాక్ మెయిలర్ అంటే తీన్మార్. ఎవరు ఓటేయరు. విద్యావంతులు చాలా ఆలోచిస్తారు ఓటేయడానికి. అలా పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టి క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్ తోని ఈ క్యాండిడేట్ వల్ల మనకేమన్నా పని అవుతుందా? ఇప్పుడు ఇంతకు ముందు మేము ఎంచుకున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు చాలా అంటే నాకు తెలిసి రోజు పొద్దున లేవగానే వారి ఇంటి ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 20-30 కార్లు ఉండేవి. ఎందుకు ఉండేటి? వాళ్ళు ఉండేవా అంటే లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటారు? అందరు కూడా ఇవేంటి జాబ్స్ అంటే యూనియన్స్. నాకు తెలిసి మా దగ్గరనే ఈ అంటే దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం. మా దగ్గర ఇప్పుడు TSPR అని ఇక్కడ ఉంది, మా దగ్గర హాస్టల్ ఉంటుంది, అందులో ఉన్న అజయ్ ఉంటాడు ప్రిన్సిపాల్. వాళ్ళు 186 మందికి రెగ్యులరైజేషన్ పల్లా రాజేశ్వర రెడ్డి గారితో కలిసి మేడం మేము ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సార్కే ఓటేస్తాం అని లాస్ట్ టైమే చెప్పింది. అట్లాంటి వాళ్ళు మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు కనుక ఖచ్చితంగా వారు తీసుకొచ్చిన క్యాండిడేట్ రాకేష్ రెడ్డి కనుక ప్రతి ఒక్కరు రాకేష్ రెడ్డికే ఓటేస్తారు. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు బ్రో? పేరు గూడప్ నరేష్. ఏం చేస్తావు? ప్రెసెంట్ అదే మామూలు చేసే బిజినెస్ చేస్తావు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటు ఎన్రోల్ చేసుకున్నావా? చేసుకున్నావా? ఏమంటున్నావు మరి ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏం కథ? యనుమల రాకేష్. ఎందుకు? విద్యావేత్త. మా ప్రధానమైన ప్రతి సమస్యను కొట్లాడేంత శక్తి రాకేష్ రెడ్డికి ఉంది. బిట్స్ బిలానీలో చదువుకున్నాడు. మంచి విద్యావేత్త, మంచి పోరాట పటిమ వ్యక్తి. మరి ఇప్పుడు వీళ్ళు అంటే స్థానికంగా వరంగల్లో ఉంటాడు కాబట్టి ఆయన చేసిన పోరాటం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు అధికార పార్టీ నుంచి, ఒక ఆయన టీవీ జర్నలిజం అని చెప్పేసి వస్తున్నాడు, అది వస్తున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్లాక్ మెయిల్ మళ్ళీ ఎవరు ఇస్తారు సార్? బ్లాక్ మెయిల్ రాజకీయం చేసుకుంటూ ఉండాలంటే అట్లా చేస్తే అసలే జనాలకు రావాలి, కొట్లాడాలి, పేరు సంపాదించుకోవాలి, గెలవాలి, అంతే. మరి ఇప్పుడు ఆయన అంటే ఏ క్రైటీరియా తోటి వస్తున్నాడు మరి జనాలు అక్కడికి? అదే సార్, ఆయనకు ఉన్నదే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం. అంతే ఇక ఆయన అంతే బ్లాక్ మెయిల్ కొట్టించుడు, బురుడి కొట్టుడు, బూటకప్ మాటలు చూస్తాం కదా సార్. తెల్లారులేస్తే న్యూస్ ఛానల్ ఇంటనే ఉంటాం మేము కూడా, విశ్లేషణ. అదే మొత్తం ప్రశ్నించే గొంతుగా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఈ రోజు మళ్ళీ రైతు బంధు ప్రశ్నించేట ఆయన మీడియాలో ఉండి కొట్లాడి ఉండే, కండువా కప్పుకొని కొట్లాడేమేం సార్? నాకు అర్థంగా మీలాంటి మేధావులకి తెలవాలి, మీలాంటి మేధావులు చెప్పాలి. కప్పుకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చి నేను కొట్లాడతా అంటే నువ్వు కొట్లాడతావు, ప్రభుత్వం పోయినాక కొట్లాడేస్తా. ఇది కూడా లాజిక్ పాయింట్. ప్రభుత్వాలు పోయినాక నువ్వు ఎట్లా కొట్లాడతావు సార్? ప్రభుత్వాన్ని ఎదిరించి అంత శక్తి ఆయనకు ఉంటుందా? ఉంటే అసలు రాణిస్తారా? అవును, అంటే రాణిస్తారా? అవును, అదే అంటే జరగని రాజకీయాలా సార్ ఇవన్నీ చూసి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు ఒకటైపోయింది, ప్రశంసించే గొంతుకు ఒకటైపోయిన కాడికి వచ్చింది. మరి ఎట్లా అంటే జర్నలిజం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మొత్తం అంగిలాగి సిద్ధాంతం అన్నాడు, ఆ సిద్ధాంతం అన్నాడు, అదన్నాడు, ఇది మొత్తం ఏదో చెప్పుకుంటూ వచ్చేసి ఇలా మళ్ళీ ఒక ఎవరైతే రూల్ చేస్తారో ఆ పార్టీ నుంచి చెప్పాలి సార్. నేను ఆయన రాజకీయంగా ఎదుర్కోవడం కోసం న్యూస్ ఛానల్ వాడుకొని ఏమన్నా బయటకు వచ్చి కావచ్చు, అంతే నాకు తెలిసి అయితే అదే అనిపిస్తాను. అంతకుమించి ఏం లేదు. అట్లాంటి చట్టసభలకు పోవడం కోసం ఈ న్యూస్ ఛానల్ వాడుకొని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం ఇది వేసుకున్న స్టెప్ అని అనుకుంటాను. అంతకుమించి ఇంకేం లేదు. మించి అయితే ఏం లేదు. ఏదో ఎజెండా తోటే ముందుకు వచ్చి ప్లాన్ తోటే చెప్తాడు ఆయన. సోషల్ మీడియా ఏదో బుడకపు నాది నడుస్తుంది అన్నట్టు. అయితే తెలంగాణలో అట్లా లేరు సార్ ఇప్పుడు ప్రజలు. కేసీఆర్ గండి ఎత్తిన పక్కన పెట్టిళ్ళు. ఏం చేసింది ప్రజలకు? ఆయన చేసిన గొప్ప పని చేసింది ఏం లేదు సార్. నేను ఏం చేసిండు అసలు? ఏం చేసిండు? విద్యార్థుల కోసం ఏం చేసిండు? ఏం కొట్లాడిండు? ఎంతమంది విద్యార్థులకు లైఫ్ నిచ్చిండు? ఓవైపు 47 జీవో అప్పుడు గవర్నమెంట్ ముంగట వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా ధర్నాలు వాళ్ళని అది పెట్టి ఇది పెట్టాడు. ఈరోజు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ కింద ఉన్న వాళ్ళేమో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇదే నిరుద్యోగుల మీద. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఫోన్ చేయగానే
ఏమున్నది సార్, ఫోన్ చేయగానే వెళ్ళిండు, కాంగ్రెస్ కప్పుకున్నాడు, ప్రజలలోకి వస్తాడు. అయితే మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు సాధారణ ప్రజలు ఉంటే మంచిగా ఉండు. ఇప్పుడు ఉన్నదంతా విద్యావేత్తలు కదా సార్, గ్రాడ్యుయేట్స్. ఈయన బూటకప్ మాటలు, ఈ గురుడు కొట్టించే మాటలు ఎవ్వరు నమ్మరు సార్. అసలు నమ్మడానికి ఇక్కడ మామూలుగా ఏలుముద్ర ఓటర్లు లేరు, మంచి విద్యావేత్తలు ఉన్నారు. వాళ్ళ స్థానికంగా రాకేష్ రెడ్డి గురించి మాకు 100% ఇక్కడ తెలుసు. ఆయన ఎట్లా కొట్లాడిండు, ఏం చేసిండు, జనాలకు జనతా పార్టీలు ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడిండు కూడా తెలుసు. అనే విద్యార్థి స్టేజ్ నుండి కొట్లాడకుండా పైకి వచ్చిండు. ఇప్పటికి కూడా ఏమంటున్నాడు, ఇక్కడ ఉండి కూడా ఆయన మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షం నుండి ఖచ్చితంగా 100% కొట్లాడతాడు మా కోసం. అది 100% మాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఈయనకున్న విశ్లేషణ అట్లుంటది. నేను చూస్తున్నా సార్, రోజు డిబేట్లు చూస్తా. తీన్మార్ మల్లన్న చూస్తా, రాకేష్ రెడ్డిది కూడా అంతకుముందు జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన డిబేట్లు కూడా చూసిన. ఆయన మాట్లాడిన విధానం కూడా తెలుసు మనకు ఎట్లుంటది అనేది. అంటే ఒక విజన్ ప్రకారం ఏదో ఒక రోజు రెడ్డి అనే వ్యక్తి అసలు ఆయన ఎన్నడ నవ్వుపడతాడు ఆ టీవీలో తప్ప, అంతేనా? ఎక్కడ అవ్వపడాడు ఆయన. ఆ ప్రేమేందర్ రెడ్డి అవ్వపడాడు. ఈయన తీన్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ అప్పుడు ఒకసారి అయినప్పుడు విద్యా వాలంటీర్ చేస్తాను సార్, హై స్కూల్లో విద్యా వాలంటీర్ చేస్తాను. ఒకసారి వచ్చిండు సార్ వేయాలి సార్, మాకు వేయాలి సార్ అన్నాడు. మా స్కూల్ అంతా తిరిగిండు, అప్పుడు ఎగపోయిండు. ఎందుకు వేయాలి ఆయనకు, దేనికి వేయాలి, ఏం చేసినావు అని వేయాలి చెప్పండి. ఈ వరంగల్కి ఏం చేసిండు ఆయన? అసలు ఇక్కడ స్థానిక బిడ్డను ఆయన ఏమన్నా అసలు ఏం చేయాలి? ఆయన వచ్చింది ఒక ఎజెండాతో సార్, రాజకీయాలకు రావాలనుకుని న్యూస్ ఛానల్ పెట్టినట్టున్నది. దాని ద్వారా ఏదో తెలంగాణ ప్రజలను నమ్మించుకుంటా కేసీఆర్ మీద పోరాటం చేసినట్టు చేసి లాస్ట్ పోయిండు. అందులో ప్రభుత్వం వచ్చిన దాంట్లో వచ్చిండు, ఎమ్మెల్సీకి వస్తాడు. సాధారణ జనం అయితే కాదు ఓటు వేయడానికి, విద్యావేత్తలో ఉన్నాం. ఓటుతోడు కొడితే పోయి మళ్ళీ పోయి గదే తీన్మార్ మల్లన్న అవుతుంది, మారుతుంది. మార్పు రావాలి అని వాళ్ళు అన్నారు కదా, ఆ మార్పు మేము చూపెడతాం. ఈ ఓటుతోడు చూపెడతాం, రైట్, 100% చూపెడతాం. రైట్. ఏం పేరు బ్రదర్? ఏం పేరు? క్రాంతి కుమార్. మీరేం చేస్తారు? MBA అయిపోయింది, హోటల్ మెయింటైన్ చేస్తారు. హోటల్ నడుపుతారా? ఓకే. స్వయం ఉపాధి చేసుకున్నారా? ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటు ఎన్రోల్ చేసుకున్నారా? ఏమంటున్నారు సార్ మరి మొత్తానికి జనాలు? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇండిపెండెన్స్ మొత్తం 52 మంది ఉన్నట్టున్నారు కదా. మొత్తం 52 మంది, 52 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే 3 ప్రధాన పార్టీల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఫస్ట్ అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ గురించి ఆలోచిస్తారు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తారు, బీజేపీ పార్టీ గురించి కూడా ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ గురించి ప్రశ్నించే గొంతుగా మాట్లాడాలంటే మాట్లాడలేదు. కాకపోతే ఆపోజిట్ ఉన్న బిట్స్ బిలియన్లు చదువుకొని ఎంఫిల్ చేసి బిట్స్ బిలియన్లు చదువుకున్న వ్యక్తి జాబ్ మానేసి రాజకీయాల రంగంలో ప్రవేశించి ఇప్పుడు మనకు వస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు కూడా ఒక 10 years నుంచి గమనిస్తున్నా. ఇండస్ సంస్థ ద్వారా చాలా ఉపాధి అవకాశాలు కల్పించిండు. శివరాత్రి కూడా మొత్తం ఆర్ట్స్ కాలేజీలో ప్రతి ఇయర్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తాడు. అలానే జాబ్స్ చేస్తాడు. మొన్న కరోనా కాలంలో కూడా ముందుండి నడిపించిండు ఒక 2-3 నెలల పాటు. అలాగే వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక టీంతో కలిపి మొత్తం చూస్తుంటే వీడియోలలో చూసిన చేసేటి అని. మళ్ళా వాక్చాతుర్యం బాగుంటుంది, మాట్లాడే ఏ టాపిక్ ఇచ్చినా కూడా మంచి భక్త టాలెంట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడాలంటే ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి 6 నెలల కాలంలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, ఒకరు కూడా మాట్లాడలేడు కదా. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అర్థమైపోయింది. అంతే. ఆయన ఇప్పుడు ఏ న్యూస్లు కూడా ఆయన చూసట్లేదు. అప్పుడేదో బాగా సంపాదించింది కానీ ఇప్పుడు ఆయన పని అయిపోయింది, అది ఏముండదు. అంతేనా? ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి అంత వాయిస్ కూడా ఎక్కువ కనబడలేదు ఇక్కడ కూడా. సైలెంట్, ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఒక 6 నెలల కింద నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో గొప్పదైనట్టు, ఇప్పుడు వచ్చిన తర్వాతనే అసలు తెలంగాణ వచ్చినట్టుగా మాట్లాడి పోర్ట్రే చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు మరి చూస్తారా? ఏమనుకుంటారు అసలు? ప్రజలు చూసట్లేదు. ఇది వరకు నమ్మిళ్ళు, ఎలక్షన్ల ముందు వరకు నమ్మిళ్ళు, ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే ఆయన
ఇప్పుడు ఆయన చేసిన కూడా దాని ఆపోజిట్ కూడా కొన్ని వస్తున్నాయి కదా, ఈయన చేసిన తప్పులేంది, ఈయన చేసిన బెదిరించి అది చేసిన అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యూట్యూబ్లో చూస్తున్నాం. దాన్ని బట్టి జనాలు కూడా అర్థమైపోతుంది. అది ఇప్పుడు అధికార పార్టీ నుంచి అధికార పార్టీ కండువ కప్పుకొని అలా ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి రేపు ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడతాను ఎట్లా అనుకోవచ్చు? ప్రజల పక్షాన్ని అయితే నిలబడలేడు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించలేడు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గట్టిగుంటుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తినే తీసుకుంటే బెటర్ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నారు మీరు. రైట్, మొత్తానికి ఇప్పుడు అంటే ఈ ఎన్నికలు వేరు, అంత కొంచెం మేధావి వర్గానికి సంబంధించిన ఎన్నికలు, అంత గ్రాడ్యుయేట్స్ కాబట్టి. గతంలో హలీల్ గానే హామీలు ఇచ్చేసిండ్రు, ఇష్టానుసారంగా మాట్లాడేసిండ్రు, ఏది పడుతుంది చెప్పేసిండ్రు. అవుతుందా మళ్ళీ ఈసారి కూడా గ్రాడ్యుయేట్లు కూడా అదే తప్పు చేస్తారా? గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్స్ అనేసరికి ఏదో చాలామంది గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్ సిటీలో ఎక్కువ వాళ్ళ గురించి అర్థమైంది, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఈ వాయిస్ ఛానల్ చూసి దానికి ఏదో మోటివేట్ అయ్యి తప్పు చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కొద్దిగా, ఇప్పుడు 6 నెలల వాటి కూడా తెలుస్తుంది. వాళ్ళు ఈ 5-6 monthsలో కనీసం ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. వాళ్ళు 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ 6 గ్యారెంటీ 13 అంశాలలో ఒకటే బస్సు ఫ్రీ ఒకటే పెట్టిండు. దాంట్లో తనుకొని గుద్దుకోవడం తప్ప ఏం లేకపోయింది. మిగతాది కూడా కష్టం అనిపిస్తుంది. రుణమాఫీ అంటే రుణమాఫీ కావాలంటే 36,000 కోట్లు కావాలి. ఏం చెల్లిస్తారో మళ్ళీ మొన్న కడుపు కట్టుకుంటే వాయిస్ ఇచ్చింది ఒక మనం కడుపు కట్టుకొని పని చేద్దాం అని అంటే తినడు ఆపు పని చేద్దాం అంటాను. అంటే తినడానికి వచ్చినట్టు మీరు అప్పుడేమో లంక బిందెలు అన్నాడు, ఇప్పుడేమో తినడానికి వచ్చినాడు అంట మాట్లాడు. ఎట్లా అనిపిస్తుంది 4-6 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడైతే నాట్ సాటిస్ఫై. ఓకే, గ్రాడ్యుయేట్కి అయితే మరి ఎట్లా ఎవరికి ఉంది అవకాశం? ప్రజలు వరంగల్ సంబంధించి అయితే రాకేష్ రెడ్డికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే ఆయనకే ఉంటుంది. విజన్ కలిగిన వ్యక్తి కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.